ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులవుతున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని ఊహించనంత ఆర్థిక నష్టాన్ని వ్యవస్థల ధ్వంసాన్ని సరిచేసుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవం తెచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఒక పక్క పనిచేస్తూ ఉంటే కేవలం 2-3 నెలల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వ పనితీరు మీద జగన్మోహన్ రెడ్డి పత్రిక అలాగే ఛానల్ విష ప్రచారం మొదలుపెట్టిన విషయం అందరం గమనిస్తున్నాం. ముఖ్యంగా గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి అశుద్ధ మీడియా మెడికల్ కాలేజీల గురించి వాళ్ళు చేసిన దారుణాల్ని తప్పుల్ని దాచిపెట్టి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దే పని మొదలుపెట్టిన కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం నిన్న మొన్న చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో తన సభల్లో ఏం చెప్పాడంటే, మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించండి, డాక్టర్ చదివించండి, ఎన్ని లక్షల ఫీజులైనా నేను చెల్లిస్తాను అని ఆ రోజు గొంతు చించుకొని అరిశాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత వైద్య విద్య గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఏం చేశాడో ఇప్పుడు నేను చెప్తాను. తన హయాంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాను అని జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చి నిర్మాణాల విషయంలో అలాగనే అడ్మిషన్స్ విషయంలో చెప్పుకునే విధంగా కనిపించింది కేవలం 5 మెడికల్ కాలేజీలు. మరి మిగతా మెడికల్ కాలేజీల్లో భవనాలు లేవు, సిబ్బంది లేరు, అడ్మిషన్స్ కూడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పినా 17 17 17 17 అని చెప్తాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో స్పష్టంగా కనిపించే ఒక విషయం ఏంటంటే, తాను నిరంతరం అబద్ధాలు చెబుతూనే ఎదుటి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని రోజు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు లేని ఒక విధానాన్ని మెడికల్ కాలేజీలో ప్రవేశపెట్టాడు. అదేంటంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లని మెరిట్ కోటాలో లేదా కన్వీనర్ కోటాలో భర్తీ చేసే విధానాన్ని ఆపేసి ఎంబీబీఎస్ సీట్ల విషయంలో 3 కేటగిరీలు సృష్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 3 కేటగిరీలు సృష్టించి సెల్ఫ్ ఫైనాన్సింగ్లో కోర్సుల్ని ప్రారంభించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానాన్ని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎంబీబీఎస్
అడ్మిషన్ల విషయంలో ఈ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఈ విధానం లేదు కదా, మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం లేదు కదా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులని రెచ్చగొట్టి మీ పిల్లలు ఏం చదివించాలన్నా నేను లక్షలాది రూపాయలు ఫీజులు కడతానన్నావు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ రక్తాన్ని శ్రమగా మార్చి సంపాదించిన డబ్బులను కూడా ఎంబీబీఎస్ సీట్ల విషయంలో నువ్వు ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం ద్వారా జలగలా పీల్చుకున్న విషయం నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. మరి 3 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల గురించి లేదా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రెడ్డి చేసే ప్రచారం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో నడపాలనుకుంటే వాటిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి మీడియా లేదా జగన్మోహన్ రెడ్డికి మీడియా లేదు అంటే భారతీయ మీడియా, వాళ్ళిద్దరూ వ్యాపార భాగస్వాములు, భారతీయ మీడియా చేస్తున్న విష ప్రచారం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేస్తున్నారు అని. వాస్తవానికి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి వీటిని ప్రైవేట్ రంగానికి అప్పగించాలి అనే నిర్ణయం లేదా అనే ఆలోచన ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేయలేదు, చెప్పలేదు. ఈ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? రాష్ట్రంలో కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎలా నిర్వహించాలి అనే చర్చ వచ్చినప్పుడు గుజరాత్ మోడల్ని అధ్యయనం చేయండి అని చెప్పారు. మరి గుజరాత్ మోడల్ ఏం చెప్తుంది? ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కొత్త మెడికల్ కాలేజీల్ని నిర్వహించమని గుజరాత్ మోడల్ చెబుతుంది. గుజరాత్ మోడల్ని అధ్యయనం చేయమని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒకవేళ ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం గురించి కూడా మాట్లాడాలనుకుంటే ఈ దేశంలో